కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. సిబిఎం చర్చ్లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. కాకినాడ జిల్లా కోటనందూరు సిబిఎం చర్చ్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగినవి. సంఘ ప్రెసిడెంట్ బి రూపస్ రాజు అధ్యక్షతన జరిగిన వేడుకలకు మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవిరాజు, ప్రముఖ వ్యాపారవేత్త, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు వెలగ వెంకటకృష్ణారావు, సర్పంచ్ గరిసింగు శుభలక్ష్మి దొరబాబు, మాజీ సర్పంచ్, మండల టీడీపీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ బోడపాటి సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ ఎం మరిడయ్య తన సందేశంలో నూతన సంవత్సరంలో మంచి ఆలోచన విధానంతో దేవుని పట్ల భయభక్తులు కలిగి ఇతరులను ప్రేమించి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగిన వారికి దేవుని ఆశీర్వాదాలు ఉంటాయని తెలియజేశారు. అనంతరం 12 గంటలకు పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. గత సంవత్సరం అంతా కాచి కాపాడిన దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ క్యాండిల్ సర్వీస్ ద్వారా దేవునితో వడంబడిక చేయించారు. అతిథులు, సంఘ సభ్యులకు, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నూతన సంవత్సరంలో ప్రవేశించిన మొదటి ఘడియలలో డీకన్ బోర్డ్ చైర్మన్ ఎన్ జాన్ విక్టర్ సందేశం ఇస్తూ మన తల్లిదండ్రులను సన్మానించుకుంటే మనందరి ఆయుష్ పెరుగుతుందని, ఈ నూతన సంవత్సరంలో ఆయుష్ కలిగి జీవించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సెక్రటరీ నందికి చిన సత్యనారాయణ, ట్రెజరర్ నందిక ప్రేమ సుధాకర్, వైస్ ప్రెసిడెంట్ నందిక పెద సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ పూతే ప్రసాద్, జాయింట్ ట్రెజరర్ నత్తల జాన్, పల్లా రామకృష్ణ, షేక్ మీరాబాయ్, అల్లు రాజాబాబు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మాస్టర్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సంఘంలో ఎప్పుడు కూడా మీరు ఐక్యతగా మన దేశప్రభు దగ్గర అందరూ కూడా సుఖ సంతోషంతో రాబోయే రోజుల్లో 2025 సంవత్సరం అందరికీ సంతోషంగా ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే హ్యాపీ న్యూ ఇయర్, వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. మరి గత సంవత్సరంలోని మనందరి జీవితాలు ఎలా ఉన్నాయని తెలుసు. మరి 2025లో మనందరి జీవితాలు ఒక వెలుగులో ఉండాలని కోరుకుంటూ, ఇప్పుడు నాతో పాటు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కృష్ణారావు గారు, మా తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ మన పాత గారు చేసిన ఒడంబడికలన్నీ మనం గుర్తు పెట్టుకొని అయినా దేవుడు నామంలో మనం ఎలా జీవించాలో అవన్నీ గుర్తు చేశారు. అవన్నీ మనం గుర్తులో పెట్టుకొని దేవుడి యొక్క భయభక్తులుగా ఉండి దేవుడు పాత గారు చెప్పే మాటలు వినుకున్నాము, ఇక్కడికి బయటకు వెళ్ళి వదిలేయడం కంటే కాకుండా అవన్నీ మనం మంచి చెప్పే విషయాలనేది వాక్యాలని చదువుకుంటాం. ఇంటికి వెళ్ళి కూడా మీరు బైబిల్ కూడా దృష్టిగా చదువుతున్నారు. ఇప్పటికే ఈ సంఘంలో చాలా మంది ఇప్పుడు ఈ గొప్ప స్థలాన్ని నిర్మించినటువంటి పూర్వీకులు, మరి కష్టపడినటువంటి కమిటీ సభ్యులు అందరికీ కూడా నేను మొట్టమొదటిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ సంఘస్థులు, అలాగే సేవకులు అయినటువంటి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు వేదికను అలంకరించినటువంటి మహనీయులు, గొప్ప